హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, అలాగే ఏం చేయాలో ఏం తోచదు కదండి అప్పుడప్పుడు. అలాంటప్పుడు ఇలా పప్పు చేసి పెట్టండి. అందరూ కడుపు నిండా తింటారు, చాలా సంతోషిస్తారు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఎంతో రుచిగా ఉండే ఈ టేస్టీ పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? దానికోసం నేను ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని 1/4 కప్ అంటే పావు కప్పు దాకా కందిపప్పును తీసుకుంటున్నాను. అలాగే ఈ సైజు ఒక ఆనియన్ అండ్ ఈ సైజులో ఒక టమోటాను వేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను బాగా ఎక్కువ కారంగా ఉన్న నల్ల పచ్చిమిర్చిని 4 తీసుకున్నానండి. చాలా కారంగా ఉంటాయి. ఉల్లిపాయ అనేది పైన తోలంతా తీసి ఇలా ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత వాటర్ వేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 సార్లు వాష్ చేసుకొని వాటర్ అంతా వంపేసి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ముందుగా టమోటాని ఇలా 4 ముక్కలుగా కట్ చేస్తున్నాను. సేమ్ అలాగే ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. మరి పెద్దగా వేస్తే ఉడకవు, టేస్ట్ కూడా బాగోదు. తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల దాకా వాటర్ తీసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 2 లేదా 3 డ్రాప్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేయడం ఏంటంటే మనము ఇక్కడ కందిపప్పును నానబెట్టడం లేదు కదండి, అప్పటికప్పుడు చేస్తున్నాం కాబట్టి ఆయిల్ వేస్తే పప్పు అనేది చాలా త్వరగా చాలా మెత్తగా ఉడికిపోతుంది. అందుకనేసి 2-3 డ్రాప్స్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను కూడా వేసుకోండి. కొత్తిమీర కనుక మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 లేదా 4 విజిల్స్ రానివ్వండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. హై ఫ్లేమ్లో పెడితే వాటర్ పొంగే ఛాన్స్ ఉంది. అలాగే ఇక్కడ నేను 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాత లోపల ఉండే గ్యాస్ అంతా పోతుంది కదండి. తర్వాత మూత తీసి పప్పు ఎలా ఉడికిందనేది నేను మీకు చూపిస్తాను. చూడండి పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు కొంచెం చేత్తో పట్టి చూపిస్తాను, చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో కదా. ఇలా ఒక 2-3 డ్రాప్స్ కనుక ఆయిల్ వేసి పప్పుని ఉడికిస్తే చాలా మెత్తగా ఉడికిపోతుందండి. ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా వాటర్ కనుక ఉన్నట్టు అనిపిస్తే వాటర్ అన్నీ వంపేసి కాస్త సాల్ట్ వేసి తాలింపు పెట్టుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. నేనైతే ఇక్కడ ఈ వాటర్ని ఏం వంపటం లేదు. తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇలాంటి ఒక పప్పు గుత్తితో కానీ మెత్తగా రుబ్బుకోవాలి. పప్పు గుత్తి కనుక లేకపోతే స్మాషర్తో అయినా సరే స్మాష్ చేస్తూ రుబ్బుకుంటే సరిపోతుందండి. పప్పు అనేది మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ రుద్దనవసరం లేదు. జస్ట్ అలా మెత్తగా తిప్పుతూ ఉంటే పప్పు చాలా మెత్తగా మెదిగిపోతుంది. ఇలాగే పప్పు మొత్తం బాగా రుబ్బుకోవాలండి మెత్తగా. చూడండి ఎంత బాగా మెత్తగా మెదిగిపోయిందో కదా. ఇలా మెత్తగా మెదిగిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇందులోకి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఇలా చిన్న తాలింపు కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఇది రైస్ బ్రాండ్ ఆయిల్ అండి, అందుకే ముందుగానే వాడినట్టు ఉంటుంది. ఆయిల్ బాగా వేడైన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలను పొట్టి తీసి చిన్నగా తుంచి వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా 2 ముక్కలుగా తుంచి వేసుకోండి. తర్వాత పావు టీ స్పూన్ మినప్పప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర,
పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి ఇవన్నీ మాడిపోకుండా ఒకసారి బాగా కలపండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత ఇందులోకి కరివేపాకు ఆకుల్ని వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ తాలింపును పప్పులో పోసి ఒక 30 సెకండ్స్ అలాగే మూత పెట్టి వదిలేయండి. తర్వాత ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ తాలింపు అంతా పప్పుకు కలిసేలాగా ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలండి. తర్వాత నేను ఇక్కడ ఏదైతే తాలింపు వేసానో అదే గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఈ పప్పు చాలా రుచిగా ఉంటుందండి. తాలింపు అనేది ఇలా స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవడం వల్ల మంచి సువాసన ఉంటుంది. పప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇక ఇంతేనండి. మీకు కనుక ఈ పప్పు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ రెసిపీస్ కోసం మన అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.